నమస్కారం మిత్రులారా, నేను మీ శేషగిరి సృష్టి అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు సింహరాశి శ్రీ పరాభవ నామ సంవత్సర వార్షిక ఫలాలు చెప్పబోతున్నాను. ముందుగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయతే ఎవరైతే చేసుకోలేదో గిరి అస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత నన్ను ఉత్సాహపరచండి. ఇక విషయానికి వస్తే, ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం వ్యయం ఇలా ఉన్నప్పటికీ వీరికి ఈ సంవత్సరం అంతా గురుబలం అంతగా ఉండకపోవడం వల్ల వీరికి ఈ సంవత్సరం అంతా ఆర్థికమైన సమస్యలు, గుర్తింపు గౌరవం కోసం తపన, అలాగే వీరు చేస్తున్న కృషికి ఎంత ప్రయత్నించినప్పటికీ వీరు అనుకున్న హైని అంటే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసినా అది ఆశగానే వీళ్ళు నిరాశపరుస్తుంది. అలాగే వీరికి ఇంక్రిమెంట్స్ రావాలని ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూసినా కూడా వీరు ఆ ఇంక్రిమెంట్స్ని అందుకోలేకపోతారు. దాంతో కొంత ఈ సంవత్సరం అంతా ఆశ నిరాశల మధ్య అదిగో వస్తున్నాయి ఇదిగో వస్తుందని ఇలా ప్రతిదీ కూడా ఏ రంగంలో కూడా వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, ఇల్లు కొనుక్కునే ఆశలు కావచ్చు, ఇల్లు కట్టుకునే దగ్గర దాకా వచ్చి పోతుంటాయి సంబంధాలు. అలాగే కొన్ని విషయాలలో కూడా ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానివ్వండి, ఈ రాశి వారికి అన్ని చేతి దాకా వస్తుంటాయి, కానీ దూరం జరిగిపోతుంటాయి. ఈ రాశి వారికి గురుబలం లోపించడం, అలాగే వీరికి ఈ సంవత్సరం జూన్ నుంచి గురువు వ్యయంలోకి రావడం వల్ల జూన్ నుంచి వీరికి ఆర్థికమైన సమస్యలు, అనుకోని సమస్యలు, ఆకస్మిక ధన కష్టాలు అనేవి కొంత ఎక్కువ అవుతుంటాయి. అయినప్పటికీ చింతించాల్సిన బాధ లేదు. ఏదో ఒక విధంగా అప్పులో సప్పులో చేసి ఆర్థికంగా సర్దుబాటు అవుతుంది. పిల్లల పెళ్లిళ్ళకై, పిల్లల ఉన్నత విద్యలకై, గృహం నిర్మాణాలకై, మరమ్మతులకై జూన్ తర్వాత నుంచి డిసెంబర్ వరకు ధనం బాగా భారీగా వ్యయమవుతుంది. ఎన్ని మార్గాల్లో డబ్బులు వచ్చినా అన్ని మార్గాల కంటే డబుల్గా మీ ఆదాయం అనేది నిలకడ ఉండదు, ఖర్చు అయిపోతుంటుంది. ఖర్చు ఎక్కువ, వ్యయం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి డిసెంబర్ తర్వాత రాహుకేతు మార్పులు ఉండడం వల్ల వీరికి కొంత రాహు ఉపశమనం కలిగిస్తాడు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో సిన్సియర్గా, వారికి ఈ డిసెంబర్ తర్వాత యోగకరంగా ఉంటుంది. రాహు అనుకూలతతో మంచి ఉన్నతమైన ఉద్యోగాలు సాధిస్తారు. అటు సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఉద్యోగం కోసం, సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు కూడా కాస్త గట్టిగా ప్రిపేర్ అయ్యి వారు అనుకున్న ఉద్యోగాలు సాధించాలంటే ఈ సంవత్సరం ఈ రాశి వారు డిసెంబర్ తర్వాత మంచి రోజులు ఉన్నాయని చెప్పవచ్చు. వారికి మంచి అనుకున్న ఆశించిన